నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా? 10 రూపాయల కోసం ఆలోచిస్తే హెల్త్ పరంగా నష్టపోతారంటున్న నిపుణులు. మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీపీఎల్ కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడం కోసం చాలా తక్కువ ధరకు ప్రతి నెల రేషన్ బియ్యాన్ని అందిస్తున్న విషయం తెలిసింది. ఎంతోమంది ఈ బియ్యాన్ని తీసుకుంటున్నారు, కానీ వండరు. ఈ రైస్ వండితే అన్నం మెత్తగా అవుతుందని, పురుగులు ఉంటాయని చాలామంది ఈ బియ్యాన్ని వండటానికి ఇష్టపడరు. అలాంటి వారికి తాజాగా నిపుణులు ఈ బియ్యం ప్రయోజనాలు వెల్లడించారు. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు అందించే ఫోర్టిఫైడ్ రైస్లో ఎన్నో పోషకాలు ఉంటాయని ఇటీవలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తెలిపింది. ఈ బియ్యంతో అదనంగా జింక్, విటమిన్ ఏ, థమియన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ B6 పోషకాలు కలుపుతారు. ఇలా ప్రాసెస్ చేసిన బియ్యాన్ని ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మహిళల్లో రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చాలామంది ఇన్ని ప్రజలు ఉన్న రేషన్ బియ్యాన్ని వండుకోకుండా కేజీకి 10 రూపాయల చొప్పున బయట అమ్ముకుంటున్నారు. 10 రూపాయల కోసం ఆలోచిస్తే ఆరోగ్యపరంగా నష్టపోవాల్సి వస్తుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. పోషక విలువలను పెంచేందుకే ఆహారాన్ని కృత్రిమ విటమిన్లు కలిపి బలవర్ధకం చేయడాన్ని ఫోర్టిఫైడ్ అంటారు. ఈ విధానంలో బియ్యాన్ని పిండిగా మార్చి దానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి విటమిన్లు, పోషకాలు కలిపి ఆ పిండిని తిరిగి బియ్యం రూపంలో మార్చుతారు. ప్రతి నెల 99 కిలోల రేషన్ బియ్యాన్ని 1 కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కెమికల్స్ మిక్స్ చేస్తారు. అనంతరం ఈ రైస్ను సంచుల్లో నింపి వాటిని FCI గోడౌన్స్లో భద్రపరుస్తారు. తర్వాత రేషన్ దుకాణాలకు తరలిస్తారు.